ఇచ్చాడు. అప్పుడు దేవుడు ఎంత సంతోషపడ్డాడు. రా, నా యజమానుని సంతోషంలో నీవు కూడా పాలువాడవు అని వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాడు. ఆ యొక్క విందులో వాళ్ళని ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు నీవు విస్తరించాలి. విస్తరించడం అంటే ఏంటి? నంబర్స్ పెరగడం కాదు, అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందడం. వాట్ ఈస్ మల్టిప్లికేషన్? విస్తరణ అంటే ఏంటి? అభివృద్ధి చెందడం. అభివృద్ధి చెందడం. సంఘం ఒక్కరు ఉండేది 10,000 మంది అయింది. ఇది అభివృద్ధి కాదు. సంఘంలో ఒక్క ప్రార్థన పరుడు ఉన్నాడు, ఇంకెంతమంది ప్రార్థన పరులు ఎదుగుతున్నా అది అభివృద్ధి. ఎంతమందితో దేవుడి పని అవుతుంది అది అభివృద్ధి. ఎంతమందితో దేవుడి స్వార్థం ప్రకటించబడుతుంది అది అభివృద్ధి. ఎంతమంది దేవుడి పనిలో పాలువారుగా ఉండ అది అభివృద్ధి. ఎంతమంది దేవుడి పనిలో సహకారులుగా ఉంటున్నారు అది అభివృద్ధి. అంతేగాని సంఘంలో 5,000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, ఇది అభివృద్ధి కాదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నీకు దేవుడి తలాంతులో దేవుడు కోరుకునేది ఒక్కటే, నీ అభివృద్ధిని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏం అభివృద్ధి చూపిస్తున్నావు? ఇన్ని సమయం నీకు ఇచ్చాడు. నువ్వు క్రైస్తవుడు అయ్యింది 10 సంవత్సరాలు అయి ఉండొచ్చు, నువ్వు క్రైస్తవుడు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు, నీవు క్రైస్తవుడు 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు, నీ క్రైస్తవ ఇన్ని సంవత్సరాలు అయిందంట. ఇన్ని సంవత్సరంలో నువ్వు ఒక మంచి భర్తగా ఎదిగావా? నువ్వు ఒక మంచి భార్యగా ఎదిగావా? నువ్వు మంచి పిల్లలుగా ఎదిగావా? చక్కటి తల్లిదండ్రులుగా నువ్వు ఉన్నావా? నీ ప్రార్థనల అభివృద్ధి ఏంటి? నీ వాక్యంలో అభివృద్ధి ఏంటి? నీ సువార్త చెప్పడం అభివృద్ధి ఏంటి? నీ సంఘంలోని అభివృద్ధి ఏంటి? నీ ప్రతి జీవితంలో అభివృద్ధిని నువ్వు చూపించకపోతే ఇంకా నీవు కూడా తలాంతులు ఇచ్చినా కూడా వ్యర్థము చేస్తున్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు సమయం ఇచ్చింది. నువ్వు ఇంకా అవిధేయతగా ఉన్నావేమో, ఇంకా విధేయత నేర్చుకుంటావు. నీకు సమయం ఇచ్చాడు దేవుడు. నీకు సమయం ఇచ్చింది. నువ్వు పాపములో ఉన్నావేమో, విడిచిపెట్టి పరిశుద్ధుడిగా ఎదుగుతావని నీకు సమయం ఇచ్చాడు. దేవునికి సమయం ఇచ్చింది. నీ జ్ఞానమును దేవుడి కోసం వార్తమని సమయం ఇచ్చాడు. దేవునికి సమయం ఇచ్చింది. నీ పనంతటిని, నీ శక్తిని దేవుడి కోసం వార్తమని నీకు సమయం ఇచ్చాడు. ఒకవేళ 10 సంవత్సరాల ముందు నీ క్రైస్తవం ఎట్టిదో, ఇప్పుడు అదే క్రైస్తవం ఉంటే సోమరివాడా, పనికి మాలినవాడా అని దేవుడు తిరుగుతున్నాడు. దేవుని బిడ్డ, అది నేనై ఉండొచ్చు, అది మీరై ఉండొచ్చు. ఈరోజు ఎన్నో సమస్యల అని చెప్పుకుంటాం మనం. ఎన్నో సంవత్సరాల క్రైస్తవులు ఉంటామని చెప్పుకుంటా ఉన్నాం. ఈరోజు మన కుటుంబం కూడా ఆ విశ్వాసాలు బలపడలేకపోతుంది. ఈరోజు మన భర్త భార్య జీవితాల్లో ఐక్యత కోల్పోతున్నాం. ఈరోజు మన పిల్లలు మన మాట వినలేని పరిస్థితి, మనమే ప్రార్థన చేసుకోలేని పరిస్థితి. ఎంత భయంకరమైన జీవితం మనకు కలిగి కదా. నీతో ఏం ఉపయోగం? దేవుడికి వచ్చి నిద్రపోతావు అంతే, నీతో అదే ఉపయోగం. ఇంకేం ఉపయోగం చెప్పు? ఏ ఉపయోగం? మనతో ఏ ఉపయోగం? నాతో ఏం ఉపయోగం కదా. ఈరోజు ఇన్ని సంవత్సరాలు నీకు దేవుడు సమయం ఇవ్వడం బట్టి నీవు ఆయన కోసం పని చేయడం, కష్టపడి పని చేయడం నువ్వు నేర్చుకొని తీరాలి. నువ్వు ఆయన కోసం వాడబడాలి. ఏదో కొంచెం అభివృద్ధి ఉండాలి. ప్రభువా, ఆ దినములో ఈ అవిధేత నేను చేశాను, ఈ పాపాన్ని నేను చేశాను, ఈ చెడుతన బ్రతికాను, ఈ రోజు నా బ్రతుకు మార్చుకున్నాను. ఇదిగో నా విధేయతలో ఈ అభివృద్ధి ఉంది, నా ప్రార్థన వినడంలో అభివృద్ధి ఉంది, నా జీవితం మారడంలో అభివృద్ధి ఉంది, నా పని నీ కోసం కష్టపడిన అభివృద్ధి ఉంది, స్వార్థను ప్రేమించడంలో అభివృద్ధి ఉంది, నీ కోసం ఈ యొక్క పని చేయడం అభివృద్ధి ఉంది అని గనక మన విశ్వాస జీవితంలో ఏ అభివృద్ధి మనం కనపరచగలకపోతే దేవుని బిడ్డ, ఈరోజు మన తలాంతులను మనం వృధా చేస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది చూడండి, మారరు. వాళ్ళు చర్చికి వచ్చే టైం మారదు, వాళ్ళు పాడే విధానం మారదు, వాళ్ళు చప్పట్లు కొట్టే పడే విధానం మారదు, వాళ్ళు వాక్యం వినే విధానం మారదు, వాళ్ళ జీవితం మారదు. అందుకే వాళ్ళ కుటుంబం కూడా అలాగే ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే మార్పు హృదయంలో లేదు. వీళ్ళ లోపల లేని మార్పు వాళ్ళ కుటుంబంలో కూడా తీసుకురాలేకపోతున్నారు. వీళ్ళ లోపల లేని మార్పు వాళ్ళ జీవితంలో కూడా తీసుకురాలేకపోతున్నారు. ఈరోజు ఏం బిడ్డ, నీకిచ్చే తలాంతు, నీకిచ్చే వనరులు అదేదో గొప్ప వనరులేమో కాదు. నీకిచ్చే తలాంతు నీ కుటుంబంలో అయి ఉండొచ్చు, నీ పనిలో అయి ఉండొచ్చు, నీ సంఘంలో అయి ఉండొచ్చు, నీ జీవితంలో అయి ఉండొచ్చు. ఈరోజు నీ తలాంతులో కనుక అభివృద్ధి చూపలేకపోతే దేని బిడ్డ, ఇంకా నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఒక హెన్రీ అని ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. ఆయన 1700వ శతాబ్దంలో ఒక వాక్యం చెప్తున్నాడు, ఐ డిడ్ నాట్ ఫైండ్ ఎ యంగ్ మ్యాన్. అంటే దేవుడికి సంపూర్ణ విధేయత చూపిన ఒక్క యవనస్తుని కూడా నేను కనుగొనలేదు. ఎందుకంటే ఈ లోకము చూడలేదు. ఒక యవనస్తుడు సంపూర్ణ విధేయత కలిగి దేవుడి కోసం ఉంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏం చేయగలుగుతుంది లోకము చూడలేదు అని చెప్తే, కింద ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన పేరు D.L. మూడీ అని అనుకున్నాడు. అవునా, లోకం ఇంకా దేవుడు ఒక యవనస్తుడు సంపూర్ణంగా విధేయత చూపితే
ఆ వ్యక్తి ద్వారా లోకం ఏమాత్రం మార్చబడుతుందో ఈ లోకం చూడలేదా? నేను ఆ యవనస్తుడుగా ఉండాలి. తీర్మానం తీసుకున్నాడు డిఎల్ మూడి. ఆ ఒక్కరోజు తీర్మానం తీసుకోవడం ద్వారా కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఆయన చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పటికీ ఆయన చెప్పిన వాక్య అనేక సంఘాలు ఇప్పటికీ ప్రకటించబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, నీవు సంపూర్ణ విధేయత కలిగి బ్రతకడం ద్వారా, నీ జీవితం ద్వారా దేవుడు ఏం చేయగలదో నీకు తెలీదు. నువ్వు సంపూర్ణ మాన్యతగా లేకపోతే, నీవు ప్రార్థన చేయడం ద్వారా, నీవు భక్తి కలిగి వాక్యము చదవడం ద్వారా నీవు ఎంత గొప్ప మనుషులకు ఎంతవరకు ఆశీర్వాదంగా నేను దేవుడు ఎలా నిలబెడతాడో నీకు తెలియదు. దేవుని బిడ్డ, తెలీదు. ఆ విషయం కనుక నీకు తెలిస్తే నువ్వు ఆ విధేయతను వదిలిపెట్టావు, ఆ ప్రార్థన వదిలిపెట్టావు, ఆ విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టావు, ఆ వాక్యపు వెలుగును వదిలిపెట్టావు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలు. ఒక్క వ్యక్తి, ఒక్క భర్త, ఒక్క భార్య, ఒక కుటుంబం సంపూర్ణముగా దేవుడు సమర్పించుకొని వాళ్ళు విధేయత కలిగి బ్రతికితే ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయగలుగుతాడో ఎవ్వరికి కూడా తెలియదు. మరి ఎందుకు కార్యాలు జరగలేకపోతున్నాయి? ఎందుకు ఇతర మతస్థులు పెరుగుతున్నారు? ఎందుకు అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, సువార్త ప్రకటించబడట్లేదు, దేవుడి కోసం కార్యం జరగట్లేదు? ఎందుకు అంటే ఈరోజు కుటుంబాల్లో దేవుడి పట్ల విధేయత కరువైపోయింది. ఈరోజు భర్తలు విధేయత కలిగి లేరు, భార్యలు దేవుడి ఎదురు విధేయత కలిగి లేరు, తల్లిదండ్రులు విధేయత కలిగి లేరు, పిల్లలు విధేయత కలిగి లేరు, కుటుంబాలు, సంఘాలు దేవుడు విధేయత కలిగి లేవు. అందుకే వాళ్ళ తలాంతుల్లో దేవుడు వాళ్ళకి సమయంలో అభివృద్ధి వాళ్ళు కనపరచలేకపోతున్నారు. నీకున్న సమయంలో నీవు మంచి భర్తగా మారకపోయి ఉంటే, నీకున్న సమయంలో నీవు మంచి భార్యగా మారకపోయి ఉంటే, నీకున్న సమయంలో ఒక మంచి విశ్వాసిగా నువ్వు మారకపోయి ఉంటే, నీకున్న మంచి సమయంలో ఒక మంచి ప్రార్థన పరురాలుగా, ఒక మంచి ప్రార్థన పరుడుగా, ఒక మంచి విశ్వాసిగా సువార్త ప్రకటించబడి నువ్వు మారకపోతే ఇంకా నీ సమయం నువ్వు వ్యర్థపరుచుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో నెక్స్ట్ మినిట్? ఒకవేళ నీకంటూ తర్వాత నిమిషమే లేకపోతే ఏంటి దేవుని బిడ్డ? ఏంటి? నీ కుటుంబం నిన్ను కాపాడలేదు, నీ ఉద్యోగం నిన్ను కాపాడలేదు, నీకున్న ఏది కూడా నిన్ను కాపాడలేదు, నేను కష్టపడి అన్ని కూడా ఒక్క నిమిషంలో వదిలిపెట్టి ఈ లోకం విడిచి నువ్వు వెళ్ళిపోవాలి. నీ కంటూ నువ్వు చెప్పుకో, కానీ ఒకటి మాత్రం నీ వెంట వస్తాయి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట, నువ్వు చేసిన ప్రతి పని, నువ్వు వృధా చేసిన ప్రతి సమయం, నువ్వు వ్యర్థపరిచిన ప్రతి రోజు కూడా అవన్నీ వెంట వస్తాయి. వాటన్నిటిని బట్టి నువ్వు లెక్క చెప్పవలసి ఉంటది. కనుక దేవునికే తలాంతునిచ్చాడో, అంటే దేవునికే రెస్పాన్సిబిలిటీని ఇచ్చాడో, ఏ ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశంలో నేను అభివృద్ధి చెందువారముగా మనం ఉండాలి. రెండోదిగా మనం చూస్తే, ఈ ఒక్క తలాంతు దగ్గరికి వచ్చి ఒక్క తలాంతు ఏం చేస్తున్నాడో తెలుసా? అందరూ వెళ్ళి కష్టపడి ఆ పని చేసో ఈ పని చేసో 5 తలాంతులు సంపాదిస్తే, 2 తలాంతులు సంపాదిస్తే, ఈ ఒక్క వ్యక్తి మాత్రం ఏం చేస్తున్నాడు? భూమి తవ్వుతున్నాడు. కానీ ఆ భూమి తవ్వడం బట్టి అతనికి ఏమి ఫలితము రావట్లేదు. సో మెనీ క్రిస్టియన్స్ ఆర్ బిజీ బట్ దే ఆర్ నాట్ ఫ్రూట్ఫుల్. చాలా మంది క్రైస్తవులు పనులలో బిజీగా ఉన్నారు, తవ్వటంలో బిజీగా ఉన్నారు, పేరు మార్చుకోవడంలో బిజీగా ఉన్నారు, ఇంకా క్రైస్తవం చెప్పుకోవడంలో బిజీగా ఉన్నారు, గృహ కుడుకలు ఏర్పాటు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. నేను క్రైస్తవుని అని లోకమంతటా చెప్పుకోవడానికి బిజీగా ఉన్నారు, పాటలు పాడడంలో బిజీగా ఉన్నారు, కొత్త పాటలు వినడంలో బిజీగా ఉన్నారు, యూట్యూబ్ లో వాక్యం వినడంలో బిజీగా ఉన్నారు, సంఘ కార్యక్రమంలో పాల్గొనడంలో బిజీగా ఉన్నారు. కానీ అనేక మంది బిజీగా ఉన్న క్రైస్తవులు ఎవ్వరు కూడా ఫ్రూట్ఫుల్, వాళ్ళు ఫలించే క్రైస్తవులుగా లేకపోయారు కదా. ఈజ్ బిజీ. వాడు ఏం పని చేయకుండా ఉన్నాడా? ఏదో పని చేస్తున్నాడు, వాడు దాచిపెడుతున్నాడు, భూమి తవ్వుతున్నాడు, కానీ వాడు మాత్రం వాళ్ళు ఫలము లేదు, అభివృద్ధి కనబడట్లేదు. ఈరోజు నేను క్రైస్తవునయ్యా, నేను బిజీ, నేను సోమవారం గుడికి పోయినట్టు, నేను సోమవారం ఈ ప్రార్థనకు పోతా, మంగళవారం ఈ ప్రార్థన చేస్తా, ఆదివారం ఈ చర్చికి పోతా, ఆదివారం ఈ ఆరాధనలో ఉంటా, శనివారం ఈ ఆరాధనలో ఉంటా, నేను క్రైస్తవుని, డిసెంబర్ అంతా బిజీ, నేను క్రైస్తవుని, ఈస్టర్, గుడ్ ఫ్రైడే అంతా కూడా బిజీ, మేము చర్చికి పోతాం అని నేను ఈ ఆదివారం రాను, నేను చర్చికి పోవాలి అన్నంత మాత్రాన నీ ఫలభరితమైన జీవితం నీకుందని కాదు. అందుకే చూడండి, వాళ్ళని ఏమన్నాడు దేవుడు? నమ్మకమైన దాసుడా. వాళ్ళు ఏం చెప్పాడు? ఏం పలికిచ్చారు? అబ్బా, ఏం నమ్మేవు బిడ్డ, ఏం పాడేవు బిడ్డ, ఏం స్వార్థ చెప్పే బిడ్డ చెప్పలేదు, ఏం పని చేసావు బిడ్డ, బలా నమ్మకమైన దాసుడా అని వాళ్ళు సంబోధించాడు. వెల్ డన్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్. వాళ్ళని దాసుడాన్ని సంబోధించాడు. పని చేయని వాడు దాసుడు కాడు, కష్టపడని వాడు దాసుడు కాడు,
దేవుడి కోసం అభివృద్ధి చెందని వాడు దాసుడు కాదు. దేవుడి పనిలో పాల్గొనేవాడు దాసుడు కాదు. అందుకే పని చేయని వాడు ఏమన్నాడు? దేవుడు సోమరి అన్నాడు, పనికి మళ్ళవాడు అన్నాడు. నువ్వేం పని చేయవు, నువ్వు బిజీగా ఉన్నావంతే, నువ్వు తవ్వటంలో బిజీగా ఉన్నావంతే, నువ్వు కార్యక్రమంలో బిజీగా ఉన్నావంతే. కానీ నీలో ఫలం ఏమైనా కనుగొనాలంటే ఏ ఫలము కూడా నీలో కనుగొనలేదు. నీ ఫలము లేని క్రైస్తవుడుగా బ్రతుకుతున్నావు కదా. డోంట్ బి బిజీ ఇన్ యాక్టివిటీస్. అంటే కార్యక్రమాల్లో నువ్వు బిజీ అయిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పట్టించుకోకుండా భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఒక ఆయన ఒక చక్కటి పాట రాశాడు, ఏంటంటే దేర్ ఇస్ డస్ట్ ఆన్ అవర్ బైబిల్స్ బట్ వీ హ్యావ్ బ్రాండ్ న్యూ ఐఫోన్స్ అన్నాడు. అంటే మన చేతిలో ఏమో ఖరీదైన ఫోన్లు ఉంటున్నాయి, ఖరీదైన ఇల్లు ఉంటున్నాయి, ఖరీదైన భవనాలు ఉంటున్నాయి, కానీ మన బైబిల్ మీద ఇంకా దుమ్ము అలాగే ఉంటుందట. మన బైబిల్ మీద దుమ్ము అలాగే ఉంటుంది. మన ఇంటికి రంగులు ఉంటున్నాయి, మన బండికి పాలిష్ ఉంటున్నాయి, కానీ ఇంకా మన పేజీలు అతుక్కపోతున్నాయి, అవి అలాగే సమాధి అయిపోతున్నాయి కదా. ఈరోజు ఎన్ని కుటుంబాలు ఈ పరిస్థితి ఉందండి, ఎన్ని కుటుంబాలు ఈ పరిస్థితుంది. చాలా మంది చూస్తాను, ఇంటి దగ్గర ఏదో తెలియదు కానీ భార్యలు బైబిల్ తీసుకొస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత భర్తలు తీసుకుంటారు. ఏ బైబిల్ పట్టుకోలేరా? బైబిల్ తీసుకురాలేమా? మనం పట్టుకోకూడదా? ఇక్కడ బైబిల్, ఇంట్లో బైబిల్ తీస్తారని నేను అనుకోను. దేని బిడ్డ, ఈరోజు నీ బైబిల్ గురించి కాదు, ఆ బైబిల్ నీ ఆత్మీయతను చూపిస్తుంది, నీ దుమ్ము, నీ ఆత్మీయ పట్టిన భ్రష్టత్వాన్ని చూపిస్తుంది. ఆ యొక్క బైబిల్ పట్టుకోకపోవడం నీ సోమర్థనాన్ని చూపిస్తుంది. దేని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు తవ్వటంలో బిజీగా ఉన్నావు, చర్చికి వెళ్ళిపోద్ది, పదా చర్చికి వెళ్ళిపోవాలి. అది కాదు, నువ్వు బిజీ ఉండడం కాదు దేవుడికి ఇష్టమైంది, నీవు ఫలించడమే దేవుడికి ఇష్టమైన పని. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు నువ్వు క్రైస్తవుడుగా ఉండి నీ లోపల ఏ ఫలము లేకపోతే దేని బిడ్డ, అది దేవుడికి ఇష్టమైన పని కాదు, ఆ దేవుడికి ఇష్టమైన కార్యము కాదనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు బ్రతికినన్న కాలం దేవునికి చక్కటి అవకాశం ఇచ్చాడు. అనేక మందికి సమయం లేదు, అనేక మందికి జీవితం లేదు, అనేక మందికి ధన్యత లేదు, అనేక మంది నీకున్న సమయంలో చూడలేకపోతున్నారు. అనేక మంది నువ్వు బ్రతికి ఉన్నావు, అయ్యో నేను బ్రతికి ఉంటే కార్యము చేస్తే బాగుండేనేమో, నేను బ్రతికి ఉన్నప్పుడే ఈ పని చేస్తే బాగుండు, యేసు ప్రభు నమ్మితే బాగుండు, ఆయన కోసం ప్రయాసపడితే బాగుండు, ఆయన కోసం కష్టపడితే బాగుండు, ఆయనకు సమయం ఇస్తే బాగుండు. అనేక మంది సమాధుల్లో ఇంకా మూలుగుతూ ఉన్నారు. ఆ మూలిగే అవకాశం దేవుడు నీకు ఇవ్వలేదు. నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. ఆస్తి ఇవ్వలేదా? యు ఆర్ స్టిల్ అలైవ్, నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. అంతస్తులు ఇవ్వలేదా? నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. ఆశీర్వాదం ఇవ్వలేదా? ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. సంతానం ఇవ్వలేదా? ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. బండి వాహనం ఇవ్వలేదా? ఇంకా సజీవ లెక్కలో. అప్పులున్నాయా? నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు. నీవు బ్రతికి ఉండడమే దేవుని పట్ల కలిగిన గొప్ప మేలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏమో ఆస్తిక అంతస్తు కాదు బిడ్డ, నీకు శ్వాస ఉంది, నువ్వు జీవించి ఉన్నావు, అదే గొప్ప, నువ్వు చెప్పగలిగే గొప్ప సాక్ష్యం. ఎందుకంటే దేవుడు ఇంకా నీకు అవకాశం అని ఇచ్చాడు. ఇంకా నువ్వు పని చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా ఆయన నీ ఉద్దేశం, ఆయన జీవితంలో నీ జీవితాన్ని నెరవేర్చ ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా నువ్వు అభివృద్ధి చెందాలని, ఇంకా నువ్వు విస్తరించాలని, ఇంకా నువ్వు భూమిలో దాచిపెట్టకుండా, నువ్వు కప్పివేయకుండా దాన్ని వెలికి తీసి, ఇదిగో ప్రభువా నీ కోసం నేను చేశాను నమ్మకంగా గట్టిగా చెప్పుకొని సామర్థ్యం కలగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఉన్నవారు ఎంతమంది ఉన్న పలానగా ఇప్పుడే కళ్ళు మూసి, ఇప్పుడే మీరు దేవుడి ముందు నిలబడితే ఎంతమంది చెప్పగలుగుతారు, ప్రభా నీకోసం ధైర్యంగా ఈ పని నేను చేయగలిగాను? ఎంతమంది చెప్పగలుగుతారు? ఉన్న పల ఇక్కడే నువ్వు మరణించి చనిపోయిన వెంటనే దేవుడు నిలబడి ధైర్యంగా రొమ్మ నిలబడి చెప్పగలగాలి, ప్రభా ఇదిగో నీకోసం నీ కార్యము చేశాను, ఇంతమంది సువార్త ప్రకటించాను, నా భార్య పిల్లలను మంచి మార్గంలో నడిపించాను, నా భర్తకు వస్తే నేను ప్రార్థన చేశాను, నా సంఘంలో సాకాలుగా ఉన్నాను, ఈ పని నేను చేశాను అని ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు మీరు చెప్పగలుగుతారు? ఈ ప్రశ్న ఈ ఉదయకాల సమయం నాకు వచ్చింది లేవగానే. దేని మీద ఈరోజు నీవు నిలబడితే నీకు చెప్పే సమాధానం లేకపోతే బహుశా నేను ఈరోజు మనసు మార్చుకోలేమో, మారు మనసు పొందుకోలేము. దేవుడు ఇష్టపడట్లేదు. ఇన్ని సంవత్సరాలు నిన్ను చూసి, ఇన్ని సంవత్సరాలు నిన్ను పోషించి, నా దాసుడుగా నిన్ను చేర్చుకొని, నిన్ను పని చేయకపోయినా, నువ్వు ఎలాంటాడో తెలిసినా, నువ్వు పాపివైనా సరే నిన్ను ప్రేమించి నువ్వు నేర్చుకుంటావని, నువ్వు అభివృద్ధి చెందుతావని నిన్ను ప్రేమించి ఒక పని నీకు అప్పగిస్తే, ఆ పని కూడా నువ్వు చేయట్లేదు దేవుని బిడ్డ. ఆ పని కూడా నువ్వు చేయలేకపోతున్నావు. ఆయన వచ్చినప్పుడు మనం అదే తెల్ల మోకాలు వేసుకుని నిలబడితే జ్ఞాపకం చేసుకోవాలి.